పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్కు శంకర్కి ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది ప్రముఖులు అంటే పిఎం గారు నరేంద్ర మోడీజీ కూడా ఫోన్ చేసి మరి ఆయన అయితే అడిగాడు, ఏమన్నా హెల్ప్ కావాలా, ఎలా ఉంది బాబుకి, అంతా బాగానేనా అని చెప్పేసి అదే రోజు 2 గంటల్లో మీడియాలో ఒక్కసారిగా వార్తలు వచ్చేసరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి వాకప్ చేశారు. ఈవెన్ శత్రువు అయినా కూడా జగన్ ఆయన కూడా తనకి మంచి జరగాలి, కోలుకుంటాడని కోరుకుంటున్నాను అని చెప్పిండు. సరే, తనకు థ్యాంక్స్ కూడా చెప్పిండు తర్వాత ఈవినింగ్ టైంలో. ఆయన ఎందుకంటే కొన్ని కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల సాయంత్రం బయలుదేరుతున్న టైంలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. సో అక్కడ అందరి పేర్లు చెప్పిండు అన్నట్టు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఇంకా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లో ఉన్న కొంతమంది కూడా చెప్పిండు, సీఎంలకు కూడా చెప్పిండు. అంటే అందరు వాకప్ చేసిర్రు, అడిగిరు. సో ఏంటంటే సౌత్ ఇండియాలోనే ది పవర్ఫుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణే. ప్రజెంట్ ఉన్న టైంలో సౌత్ నుంచి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఎవరు అని అంటే మాత్రం పవన్ కళ్యాణ్ అని ఎవరైనా చెప్తారు. ఎందుకు అంటే అంత స్టామినా ఉన్న పార్టీ జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఏ భాష అయినా ఏదైనా కూడా ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. చెప్పాలంటే తమిళ్ కానీ, కన్నడ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఏ లాంగ్వేజ్లో అయినా మాట్లాడతారు. సో బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు కూటమి ఏర్పడినారు, మంచి సక్సెస్ఫుల్గా అయితే వెళ్తూ ఉన్నారు. అందరూ ఆయనని అడుగుతూ ఉన్నారు, ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి అడిగారు బాబు గురించి. సో ఒకతను మాత్రం, అంటే నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే అల్లు అర్జున్ బర్త్డే కూడా అదే రోజు ఉంది. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అదే రోజు అకిరానందన్ బర్త్డే కూడా ఉంది. అసలు అకిరానందన్ బర్త్డే చేసుకోవాల్సిన టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ వినగానే చాలా బాధపడ్డాడు పవన్ కళ్యాణ్. అలాగే అకిరానందన్ కూడా పార్టీ చేసుకోలే, అరే తమ్ముడికి అట్లా జరిగింది కదా సింగపూర్లో అని చెప్పేసి. సో ఆయన అదే రోజు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు, అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఒక ట్వీట్ కూడా చేయలే. అసలు ఎలా ఉంది బాబాయ్, బాగున్నాడా బాబు కోలుకోవాలని ఒక్క ట్వీట్ చేయలేదు, ఒక మెసేజ్ పెట్టలేదు, కనీసం ఏ వీడియోలలో కనబడలే అసలు. అంటే ఎలా ఉందంటే ఎదుగుతున్నంతసేపు ఏమో వీళ్ళ పేర్లు వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ బాబాయ్ అని, అది అని, ఇదని అలా పేర్లు వాడుకొని ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. పుష్ప 1తో ఇంకా నేను ఇండియన్ స్టార్ని అయిపోయినా అని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చేసరికి వీళ్ళ నాకు అవసరం లేదంటే మెగా ఫ్యామిలీ ట్యాగ్ తీసేసి ఇంకా అల్లు అర్జున్ ట్యాగ్ వేసుకొని ఇంకా ఆ షో చేసుకోవడం అయితే స్టార్ట్ చేసిండు ఈ అల్లు అర్జున్. ఎవరైనా సరే నిజంగా ఎప్పుడే కానీ ఒకను ఉప్పు తింటే మర్చిపోదు. అసలు కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. ఒక మనిషికి కృతజ్ఞతాభావం లేకపోతే అటు చచ్చిన వాటితో సమానం. అంటే కొంతమంది ఉండరు అన్నట్టు, ఎలా అంటే సహాయం చేసినప్పుడు కూడా అసలు మర్చిపోతారు కృతజ్ఞత భావం లేకుండా. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు కనుక చేస్తే నెక్స్ట్ ఇంకొకటి చేయరు సహాయం అనేది, అరే అందరు అట్లాంటి వాళ్ళేరా అని. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం నిజంగా అందరినీ సపోర్ట్ చేస్తారు, అందరు హీరోలను కూడా సపోర్ట్ చేస్తారు. మనం చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్కరిని కొత్త హీరోని పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా కోర్టు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, అది నాని ప్రొడక్షన్లో వచ్చింది. సో ఆ పిల్లల్ని పిలిచి మరి, అలాగే శివాజీని బిగ్ బాస్లో ఫేమ్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిండు. శివాజీని పిలిచి, ప్రియదర్శిని పిలిచి వాళ్ళకి వెల్కమ్ చెప్పి, ఫుడ్ పెట్టి, ఫోటోలు దిగి, సినిమా గురించి మెచ్చుకొని మరి పంపించిండు. అంటే చిరంజీవి గారు ఒక సినిమా హిట్ అయిందంటే అది చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని చూడాడు, పిలిచి మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. సో అలాంటి ఫ్యామిలీ అది. సో ఇంకా ఉన్నన్ని రోజులు మాత్రము మావయ్య అని చెప్పేసి ఇలా పేర్లు వాడుకొని ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన తర్వాత మెగా స్టారా అసలు ఏ ఫంక్షన్లో కూడా, ఆడియో ఫంక్షన్ కావచ్చు, ఏ ఫంక్షన్ చేసినా కూడా మెగా అనే పేరు కూడా ఎత్తడం మానేసిండు. ఇంకా ఎంతసేపు అల్లు ఆర్మీ అని అనడం అయితే స్టార్ట్ చేసిండు. మీరందరూ ఉన్నారు కాబట్టి నేను టాప్ హీరోకైనా ఈ స్థాయికి వచ్చినా, మీరందరూ ఉన్నారు కాబట్టి నేను వచ్చినా అని. మరి మొదటి సినిమా, సెకండ్ సినిమా ఇవన్నీ ఎక్కడైనా అలా పేర్లు వాడకుండా సినిమా చేయలే కదా. మరి ఆ పేర్లు వాడకుండానే సినిమా చేయలేదు ఇప్పటివరకు. అలాంటిది ఒక్కసారిగా ఎట్లయిపోయిందంటే వీళ్ళతో నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడు 1000 కోట్ల సినిమా ప్రాజెక్ట్ చేస్తున్నా, అట్లీతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, అదే రోజు దానికి సంబంధించిన వీడియోస్ కూడా వదిలేరు అన్నట్టు. ఇదేంటంటే మరో అవతార్ లాగా ఉంటుంది, మరో ఇంకా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి యూఎస్లో లోలా అని చెప్పేసి విఎఫ్ఎక్స్ వాళ్ళని కలిసిరు, వాళ్ళు బ్యాట్మ్యాన్, స్పైడర్మ్యాన్ ఇలాంటి సినిమా చేసిన వాళ్ళు. సో దీన్ని బట్టి ఏంటంటే నేను ఒక భారీ సినిమా చేయబోతున్నాను అని చెప్పేసి అయితే అందరికీ ఇండైరెక్ట్గా చెప్పిండు అన్నట్టు. సో హిందీలో కూడా బాగానే పాపులర్ అయిపోయిండు ప్రజెంట్ వచ్చేసి. కానీ మెగా ఫ్యామిలీని మాత్రము కనీసం ఆ బాబు ఎట్లా ఉన్నాడని ఒక ట్వీట్ చేస్తే ఏం సొమ్ము పోతుందా? అది నా క్వశ్చన్ అన్నట్టు. అంటే ఎందుకంటే మనం మెగా ఫ్యామిలీ మేము బాగా సపోర్ట్ చేసినాం, మెగాస్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తాం. అట్లనే స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ని కూడా అట్లే సపోర్ట్ చేసినాం మనం.
కానీ సడన్గా ఒక స్టార్టమ్ వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ నాకు అవసరం లేదు, మెగాస్టార్ ఇవాళ పట్టించుకోవడమే ఇంకా అనవసరం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. మరి ఇలా పిఆర్ టీం కూడా చెప్పరు అనుకుంటా, ఎంతసేపు వాళ్ళు ఒకటే చెప్తారు అన్నట్టు, ఇలా ఉండాలి అలా ఉండాలి అంతే మాట్లాడాలి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడకండి, ఇంకా అదంతా తుడిచిపెట్టుకుపోయింది, ఓన్లీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో అల్లు ఆర్మీ అల్లు ఫ్యామిలీ అని ఉండాలి అని చెప్పేసి దాన్ని బ్రెయిన్లోకి తీసుకొచ్చిర్రు. ఇంకా అదే ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్. చూడండి ఎంత ఘోరం కదా. ఇప్పుడు మార్క్ శంకర్ చిన్న కొడుకుకి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు స్పందించిరబ్బా, నువ్వెందుకు స్పందించవు? ఏం ప్రాబ్లం, స్పందించాలి కదా. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు స్పందించలేదు అల్లు అర్జున్ అనేది నా క్వశ్చన్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అంటే ఎదిగేటప్పుడు మాత్రం అవసరము, ఒకసారి ఎదిగిన తర్వాత కాలితో తనడం అన్నట్టు, ఇంక అంతే, అట్లా ఉందన్నట్టు ఈయన పరిస్థితి. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అంటే ఇంతకుముందు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇష్యూ జరిగింది. అదే సినిమా రిలీజ్ రోజు ఓ లేడీ చనిపోవడం, ఈయన తీసుకొని జైల్లో పెట్టడం, రాత్రి అంతా ఊసబెట్టడం, ఇదంతా జరిగింది. సో అప్పుడు ఆ నెక్స్ట్ డే రోజు నాగబాబు గారు కానీ తర్వాత చిరంజీవి గారు కానీ ఇంటికి పోయి మరి పరామర్శించిరా లేదా? వచ్చిరు కదా, అందరూ వచ్చి పరామర్శించారు కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని అంటే పొలిటికల్లో ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన వస్తే బాగుంటుంది అని చెప్పేసి రాలే, కానీ ఫోన్లో మాట్లాడిండు కదా. మరి అంతా నీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇవ్వాలి కదా. అది మరి అట్లనే ఉంటుంది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు ఎప్పటికైనా మెగా ఫ్యామిలీతో అవసరం ఉంటుందనైనా, లేకపోతే ఒక రోజు మొత్తం జైల్లో ఊసబెట్టారని చెప్పేసి మళ్ళీ భార్యను తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాగబాబుని చిరంజీవిని వెళ్ళి కలిసి ముచ్చటించి మాట్లాడైతే వచ్చిండయ్యా ఈ అల్లు ఆర్మీ. సో మరి ఎందుకు మరి అంటే ఈయన ఏం కావాలనుకుంటున్నాడు అంటే ఇంకా మీకే వదిలేస్తున్నా, ఆయన ఏం కావాలనుకుంటున్నాడు అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ కావాలి నాకు, మెగా ఫ్యామిలీతో పని లేదు, మెగా స్టార్ని అభిమానించేటోళ్ళు కూడా నాకు అవసరం లేదు అనేది నా ఫీలింగ్. అండ్ మార్క్ శంకర్ అనే బాబుకి ఎందుకు ఇంతవరకు కూడా నువ్వు సపోర్ట్గా ట్వీట్ చేయలేదని చెప్పి చాలామంది కామెంట్లలో అడిగారు. కాబట్టి నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేసిన. అల్లు అర్జున్ ఇంకా ఎగనెస్ట్గా ఉన్నాడా అని చెప్పి అడిగారు. నిజంగానే ఎగనెస్ట్గానే ఉన్నాడు ఆయన. సో ఎంతసేపు నేను ఒక టాప్ పొజిషన్లోనే ఉండాలి, రామ్ చరణ్తో కూడా నాకు పని లేదని, పెద్ది లాంటి సినిమా కూడా దానికి ఏమాత్రం సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేయలేదు. తన సొంత తమ్ముడు శిరీష్ ట్వీట్ చేసినందుకు అన్ఫాలో చేసిండు ఈ మనిషి. అంత అది ఉంటుంది అన్నట్టు, ఈగోయిస్ట్, 100% ఈగోయిస్ట్. ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించండి క్లియర్గా. సో ఈ విషయంలో అయితే నాకు అల్లు అర్జున్ అస్సలు నచ్చలేదు. సో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఫర్దర్గా ఇంకా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం, కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్. జై హింద్.